సహోదరికి సంఘం తరపున ఆధారపడి ఉండాలి. అదేవిధంగా ఈ సమయంలో సాక్ష్యాల సమయంలో మన మధ్య ఉన్న సహోదరి రూతమ్మ గారు వచ్చి సాక్ష్యం పంచుకోవాలని కోరుకుంటున్నాను. త్వరగా క్లుప్తంగా మా తొలివారికి మర్చిపోయినట్లు ఈరోజు ఒక ఆడ రాకపోయినా కానీ ఉన్న వాళ్ళన్నా కొంచెం ఉండాలి కదా నాకు దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మోషమే గారు కూడా ప్రభుత్వానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ ప్రార్థించిన రీతిగా మరి గత జూన్ 7వ తారీఖున నేను కోవిడ్ ప్రాంతం నుండి లగ్నం వెళ్ళాను. దేవుని కృప వల్ల అక్కడ 2 నెలలు మీ అందరి ప్రార్థన వల్ల సజీవంగా ఉండి అక్కడ అనేకమైనటువంటి ప్రాంతాలు దర్శించడానికి దేవుని యొక్క మాటలు కొంతమందికి కాదు కొంతమంది కుటుంబస్తులకి తెలియపరచడానికి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడిని సజీవంగా ఉంచి మళ్ళా మీ అందరి ప్రార్థన వల్ల గత ఆదివారం జన్మన ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రార్థించినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. నేనైతే ఈ కోవిడ్ ప్రాంతంలోనే ఇక్కడే ప్రారంభించాను ఉపవాసాన్ని. 100 రోజులు ఉండాలనుకున్నాను. నా 100 రోజుల ఉపవాసం 100వ రోజు ఎక్కడ వచ్చిందంటే లెబనాన్లో పూర్తి చేయాలి. అసలు నేను అనుకున్నాను ఇక్కడే ప్రారంభించాను, ఇక్కడే ముగించిన ఉద్దేశంతో మరలా ఇంకా కొన్ని దినాలు ముందుకు కొనసాగించాను. ఈ రోజు 135వ రోజు ఉపవాసంలో ఉన్నాను. నేను నాకు ప్రార్థన చేయండి, ఇంకా దేవుని పనిలో బలంగా వాడబడిదాను. అదేవిధంగా మా యజమానులు లెబనాన్ వాళ్ళ కుమారుడు వివాహం చేశారు. ఆ తర్వాత మా సార్కి ఉద్యోగం లేదు, మా మేడం యొక్క ఉద్యోగం బట్టి వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు. వాళ్ళు గంట కట్టుకోవాలి, వాళ్ళు పోయిటీస్ కాదు కనుక వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు గంట కట్టుకుంటూ మరలా వాళ్ళు నాకు శాలరీ మళ్ళీ ఏంటంటే నాకు వర్క్ చిన్నదే, పెద్ద వర్క్ ఏం లేదు. ఇంట్లో 120 జనాలు నాకు శాలరీ ఇవ్వాలి, వాళ్ళు మెయింటెనెన్స్ అవ్వాలి. అయితే సారు మేడం చెప్పింది ఏంటంటే మా కమ్మ మీదే మీరు బయటకి ఎక్కడన్నా పని చేసుకోండి, ఎక్కడ జూమ్ చేసుకున్నాను అని చెప్పారు. మరి దీని విషయంలో నేను చాలా చింతిస్తున్నాను 2-3 నెలలుగా. ఎందుకంటే బయటకు రావాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది. పని కొరకు కాదు కానీ బయట వాతావరణం చూస్తే ఒంటరిగా ఉండగలుగుతాను లేదని చాలా వ్యాధం చెందుతున్నాను. దీని విషయంలో దేవుడు కార్యం చేయలాగా ప్రార్థన చేయమని సంఘాంతరిని అది దయసాగు కోరుతున్నాము. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడికి ఆశీర్వదించున్నాము. సహోదరి చేసిన ఉపవాస దినాలు 135 దినాలు జరుగుతుందంటే మీ అందరిని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా సహోదరి పనుల నుండి మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా ఇంకెవరన్నా త్వరగా క్లుప్తంగా చెప్పాలమ్మా. దేవుడు గడిచిన వారం మొదలుకొని వారి వరకు కూడా నన్ను కుటుంబంతో దేవుడు కాపాడారు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే చాలా మంది తెలిసిన విషయమే. అది కుమారమ్మ గారు గడిచిన 3 నెలల గృహానికి వెళ్ళారు. అప్పుడు చాలా
కళ్యాణి గారు సేవకులు చాలా ప్రోత్సహించి ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళడం నెక్కించడం చాలా మంచిగా జరిగిందండి. అలాగే ఇంటికి క్షేమంగా వెళ్ళారు. అలాగే 2 నెలలు పూర్తి చేసుకుని క్షేమంగా వచ్చారు. కానీ కుమార్ పాలన ఉంది, ఇంటి దగ్గర ఒప్పుకోలేదంట. నేను వెళ్తానని కోరిక ఒప్పుకోలేదంట. తను 7 రోజులు పాలు వేసుకుని మళ్ళీ కోరిక రావడం జరిగింది. తన ఆరోగ్యం కోసం, అలాగే చేస్తున్న పనుల కోసం, వెళ్తున్న మార్గాల కోసం అందరూ తప్పక సేవకులు మీ అందరూ ప్రార్థిస్తారని కుమారం గారి కోసం సాక్ష్యం దేవుడు దీవించడం. హల్లెలూయా. సహోదరి వాక్యం బట్టి మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఎవరు లేనట్లయితే ముందుకు సాగుదాం. ఉంటే త్వరగా కూర్చోండి. అమ్మ మీరు ఏమైనా చెప్తారా? అదేవిధంగా ఈ సమయంలో స్తుతి ఆరాధన జరిపించుకున్నాం. అందరూ దయచేసి లేచి నిలబడినట్లయితే మన మధ్య ఉన్న సహోదరుడు బ్రదర్ శాంతరావు గారు వచ్చి స్తుతి ఆరాధన కంటే కూడా ముందు కేక్ కటింగ్ చేసిన తర్వాత చేస్తాము. సో ఆ కంప్లీట్ అయిన తర్వాత మనం స్తుతి ఆరాధన, తర్వాత వాక్యంలో చాలా సంతోషం. ఇంతవరకు చక్కగా కార్యక్రమాన్ని చక్కని రైతులు నడిపించిన ప్రియులు కళ్యాణ్ గారిని బట్టి దేవుని నామమున మహిమపరుస్తూ కేక్ సిద్ధపరచండి. ఈరోజు ప్రత్యేకించి తల్లి గారు కుమారమ్మ గారు ఒకసారి లేచి నిలబడి, దేవుని మహాకృప ఒకసారి లేచి నిలబడి. కుమారమ్మ గారు లేచి నిలబడి సార్. కుమారమ్మ గారు స్వదేశం వెళ్ళి మరలా తిరిగి మన మధ్యలోకి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ లేస్తున్నారు. ఒకసారి ప్రభువును స్థితిస్తూ వారిని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి మరలా వారిని కోట చేసినందుకు మనం తిరిగి ఆహ్వానిద్దాం. వారి ముందుకు వస్తే కనుక గత యానివర్సరీ కార్యక్రమం ఎదుర్కొన్నాను తొందరగా. స్తోత్రం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి సహోదరులు మన ప్రియ ఆత్మీయులు రాజశేఖర్ గారు స్క్రీన్ మీద కనపడుతున్నారు కదా, అదే రెడ్ షర్ట్ లో వచ్చినట్టున్నారు వాళ్ళని ఈ రోజునే దేవుని కృపను బట్టి వారికి ఇచ్చినటువంటి నూతన ఏడాదిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ వారిని ప్రేమించి దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారి యొక్క స్టాఫ్ అంతటిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తూ మంచి సమయంలో తిరిగి వచ్చినటువంటి ప్రియ ఆత్మీయ సహోదరి వారి యొక్క 100 రోజుల ఉపవాసం మొట్టమొదటి రోజున ఇక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకుని వారు ఉపవాసం మొదలు పెట్టారు. ఆ తర్వాత 3 నెలలకు ఇంచుమించుగా తర్వాత లెబనాన్ దేశం వెళ్ళిన తర్వాత ఆ 100 రోజులు పూర్తయ్యే రోజున మరలా 100 రోజులు కూడా వారు ఫోన్ చేసి అక్కడి నుంచి ప్రార్థన చేయించుకుని ఆ కార్యక్రమాన్ని లేక ఉపవాస దినాలను ముగించడం జరిగింది. అయితే అవి మరలా 101, 2, 3 కూడా కంటిన్యూ చేశారు పాస్టర్ గారని వారు తెలియజేశారు. అందుని బట్టి సహోదరికి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి ఆ యొక్క ఉపవాస ఆ ప్రార్థనలు బట్టి లేక వారు చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఫలించునుగాక. ఆమేన్. మంచిది. ఈ మంచంలో పల్లవించడం మన ప్రియ సహోదరి లలితమ్మ గురించి పాడతారు. పాడిన వెంటనే కేక్ కట్ చేసుకుని మనం స్తుతి ఆరాధనలో కొడదాం. రండి. వారితో పాటు లలితమ్మ ఇంద్రమ్మ కూడా రండి, వారికి సహాయం చేయండి. వారు ఏం పాట పాడితే ఆ పాట రావుతుందా రాదు, టైం అయిపోతుంది. పరచండి, దయచేసి బైబిల్ తీసుకోవచ్చు. తెలియజేస్తే ఇంకా మీ యొక్క గ్రంథాన్ని మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవరైనా లేనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక తీసుకోవాలని కూడా ఈ సమయంలో తెలియజేస్తున్నాను. Israel.
సమయంలో ఇదే సమయంలో దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య నిమిత్తము కానుకలు పట్టబడతాయి కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తాం. చెప్పండి కొంచెం ఉద్యోగంగా చెప్పలు కొడదాం వారితో ఏకీభవిస్తూ
వారిని ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేద్దాం. మంచిది. ఈ సమయంలో ప్రత్యేక పాల్పడినటువంటి సహోదరులు ఇద్దరికి కూడా ఇంద్రమ్మ గారికి, లలితమ్మ గారికి ఇద్దరికి ప్రత్యేకమైన మనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మంచి సమయంలో ప్రత్యేక కానుకలు పంపించారు సహోదరి తల్లి గారు పావని గారిని బట్టి ప్రభువుని సృష్టిస్తున్నాం. తప్పకుండా దేవుని వారికను క్షేమం కొరకు ప్రార్థించేద్దాం. అదేవిధంగా ఈ నెలలో హబీలా గారు ప్రతి నెల కూడా చక్కగా రెంట్ల నిమిత్తమై ఒక ప్రత్యేకమైన కానుకలను తీసుకొస్తున్నటువంటి సహోదరి గారు హబీలా గారికి వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ తప్పకుండా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మంచిది. ఈ సమయంలో రాజశేఖర్ గారు ముందుకు వస్తారు. ముందుకు వచ్చి ఒక 2 మాటలు సాక్ష్యాన్ని తెలియజేస్తారు. వారు కూడా స్తోత్రం. పరిశుద్ధునికి వందనాలు. ప్రతి సంవత్సరం కూడా ఆయా ప్రాంతాల్లో వారికి చక్కటి మంచి ప్రదేశాల్లో పార్టీలు జరుగుతుంటాయి. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుని సన్నిధికి ఇంతమంది సహోదరుల్ని తోడుకుని వచ్చి దేవుని సన్నిధి ఇలా ఉంటదనేటువంటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సహోదరు రాజశేఖర్ గారి ప్రభువును స్తుతిస్తూ ఆల్రెడీ ఇంచుమించుగా 1 వారం రోజుల నుంచే ఆ యొక్క పెళ్ళి అంటున్నాను పుట్టినరోజు కార్యక్రమాలు మొదలైపోయాయి. చాలా కేకులు ఇప్పటికే కట్ చేశారు. అది స్వదేశంలో కట్ చేయబడ్డాయి. ఊర్లు స్టార్ట్ చేసిన తర్వాత ఊర్లో కట్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విధంగా దేవుని కృప బట్టి సహోదరుల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి అంచెలంచెలుగా వారి తల్లి గారు వారి ప్రార్థనలు నిజంగా వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆ ఫస్ట్ ఫోటోలో తినిపిస్తున్నటువంటి తల్లి గారు వారిని వాటి ప్రభువును స్తుతిస్తూ తల్లి గారి యొక్క ప్రార్థనలు వారికి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటూ వారు 3 కుమారులు అన్నదమ్ములు ఈ రాజశేఖర్ గారు ఆఖరి కుమారుడిగా ఎంతో ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉన్నారు. చక్కగా మంచి కంపెనీలో వెనకాల ఉన్నటువంటి స్టాఫ్ అంతటికి ఒక చక్కటి యాజకుల్లో లేకపోతే యజమానులుగా ఉన్నారు వారందరికీ. సో వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ విధంగా సెకండ్ ఫోటోలోనేమో దైవజనురాలు నిర్మలమ్మ గారు కుడి చేతి పక్కన ఉన్నారు. రమేష్ గారు భార్య వదిన హెప్సిబా గారు వారు స్వదేశీకి వస్తున్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. సో వీరందరూ వెళ్ళి స్వదేశం వారి కుటుంబాన్ని దర్శించి ఆ కేక్ కట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా దేవుడు ఇచ్చినటువంటి ఎంతమంది ఆత్మీయులను బట్టి ఆప్తులను బట్టి ఎంతమందిని సంపాదించుకోవడం అంటే కూడా చాలా భక్తి జీవితం కావాలి, చాలా యథార్థమైనటువంటి జీవితం కావాలి. వారిని బట్టి ఈ మంచి సమయంలో కూడా ఈ విధంగా జరుగుతుందంటే కార్యక్రమము వారికి ఉన్నటువంటి చక్కటి భక్తి జీవితం అనేటువంటి మాట కూడా తెలియజేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఆ రోజు ఎయిర్పోర్ట్ కూడా దైవజనులు బాల్యోదయ్ గారు వచ్చి డ్రాప్ చేసి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ దేశంలో పాస్టర్ భూషణ్ గారు కూడా వెళ్ళి రిసీవ్ చేసుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధమైన సంఘంలో ఎవరైనా పరిస్థితులైనా చక్కగా ఈ విధంగా ప్రేమించడం అనేది మన బాధ్యత. వెళ్ళేటప్పుడు సాగినప్పుడు మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ రిసీవ్ చేసుకోవడం అనేటువంటి విషయంలో కష్ట సుఖాల్లో కానీ అన్ని విషయాల్లో దేవుని ప్రేమను మనం కనపరుస్తూ ముందుకు కొనసాగుతున్నాం. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ మంచి సమయంలో కేక్ కట్ చేసే కార్యక్రమం వాక్యంలోకి వెళ్దాము. వాక్యంలోనికి వెళుతూ 139వ దావీదు కీర్తన 2 మాటలు షేర్ చేసుకుంటే బాగుంటుంది. సాక్ష్యం మరి స్వదేశం వెళ్ళొచ్చారు. అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరిగాయి. చక్కటి గృహాన్ని కూడా వారు సిద్ధపరచుకున్నారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్టు. సో ఇల్లు పని అయిపోయింది. దేవుని కృపను బట్టి తదుపరి కార్యక్రమాల కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ మంచి సమయంలో 139వ దావీదు కీర్తన ఒకసారి బైబిల్ చూద్దాం. 139వ దావీదు కీర్తన 13వ వచనం నుండి వారితో పాటు వచ్చినటువంటి స్టాఫ్ అంతా కూడా ముందుకు వచ్చి వారి యొక్క సెలబ్రేషన్ మీరే జరిగింది గాను. కాబట్టి వాక్యం చదువుచుండగా మీరు వచ్చి లైన్ గా చక్కగా నిలబడి ఇక్కడ వారితో కేక్ కట్ చేసేటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొందాలని తెలియజేస్తున్నాను. 139వ దావీదు కీర్తన 13వ వచనం నుండి ఆ తరువాత కూడా ఒక్కొక్కరుగా వచ్చి కేక్ తినిపిందిరుగాను. వారి మీద చక్కటి ఆ పెద్ద ప్రేమలో ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా లైన్ గా వచ్చి కేక్ తినిపిందిరుగాను. కాబట్టి మొట్టమొదటిగా స్టాఫ్ అంతా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొందారు. రండి, ఎదరికి వచ్చేయండి. ఈలోపు నేను వాక్యం చదువుతుండగా ఆ బిడ్డలందరూ కూడా ఎదరికి వస్తారు. దైవజనులు రాజశేఖర్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా వాక్యాన్ని దైవజనులు
దైవజనులు రాజశేఖర అయ్య గారు ఈ వాక్యం చదివి చేసిందివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. భర్తని గురించి చక్కనైనటువంటి శ్రేష్టమైన మాటలు. గర్భములో పడినది మొదలుకొని గర్భములో తల్లినది, తర్వాత పెరిగినది, తర్వాత యవన వయస్సు, వివాహ సమయాలు, ఆఖరి వరకు ఏ విధంగా మనిషి జీవిస్తాడనేటువంటి చక్కటి మాటలు ఇందులో మనకు కనబడుతున్నాయి. అందులో శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే గనక నేను పిండమునై ఉండగా కాదు, 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అనేటువంటి మాట. అదేంటంటే గనక తల్లి యొక్క గర్భసంచి అగాధమైనటువంటి ఒక రహస్యమైనటువంటి స్థలము. అందరూ వింటున్నారు కదా. తల్లి గర్భము రహస్యమైనటువంటి ఒక చీకటి లేకపోతే రహస్యముగా కనిపించినటువంటి స్థలముగా ఉంటున్నది. ఆ రహస్య స్థలములో రహస్యముగా దేవుడు ఎవరిని నిర్మించాడు? మనిషిని నిర్మించాడు. ఒక్క కణం వెళ్ళి కణము కలిసి ఈ రోజున ఎముకలుగా, కళ్ళుగా, ముక్కుగా ఎంత విచిత్రమైనటువంటి ఈ యొక్క శరీరము మనకు తయారు చేయబడింది. ఇది కేవలము దేవుని శక్తి తప్ప మరొకటి కాదు. మనుషుల యొక్క ఉద్దేశాలతో జరిగేది కానే కాదు. కాబట్టి ఈ చెప్పబడినటువంటి మాటల్లో 15వ వచనంలో భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇవన్నీ ఒకటైతే గనక ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్త్రీ పురుషుడు, ప్రతి మనిషి కూడా ఈ విలువైనటువంటి జీవితం గురించి అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నేను పుట్టినది ఊరికనే పుట్టలేదు, లేకపోతే నేను పెరుగుతుంది, జీవిస్తుంది, నా జీవితం ఊరికనే కాదు. నాకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు, పిల్లలు, లేకపోతే భార్య, లేకపోతే భర్త, కుటుంబము, తల్లిదండ్రులు, ఇవన్నీ ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి కూడా. అంటే చాలా మంది ఏం చేస్తారు, బాధ్యత లేకుండా విచ్చలవిడిగా తిరిగేటువంటి మనుషులు చాలా మంది ఈ రోజున మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు రక్తంలో కడగబడి పాపములు క్షమించేటువంటి క్రీస్తులో మనము జాగ్రత్తగా జీవించగలిగితే ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు అనేటువంటి మాటని మంచి సమయంలో తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రహస్యమందు మనము రహస్యముగా చేయబడినటువంటి వారము. మాట చెప్పబడుతుంది, రహస్యమందున్నటువంటి నీ దేవునికి రహస్యముగానే ప్రార్థన చేయమని. అంటే రహస్య స్థలం ఎప్పుడు కూడా ఒక ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోగలగాలి. కాబట్టి యవనస్తులు చాలా మంది ఇక్కడికి చక్కగా మన మధ్యలోకి రావడం, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా ఉన్నారు, ఆయన రక్తములో పాప క్షమాపణ ఉన్నది. ఇదేదో మతము కాదు, ఇంకొకటి కాదు, కానీ ఇదిగో మా పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా పాప క్షమాపణ జరగాలి. అప్పుడు మాత్రమే పరలోకాన్ని మనము స్వాధీనం చేసుకుంటాం. ఇంక నువ్వు యవనస్తులుగా ఉన్నటువంటి బిడ్డలుగా మీరు తప్పక క్రీస్తు నామాన్ని ఎరిగి దేవుని సన్నిధిలో బలపడాలి అనేటువంటి చక్కటి మాటలను తెలియజేస్తూ, తప్పక క్రీస్తుని అంగీకరించినటువంటి ఎవరికైనా ఆయన గొప్ప జీవితాన్ని ప్రసాదించే దేవుడు. నీలో ఉన్నటువంటి పాప ఆలోచనలు పోతాయి, నీలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి పరిస్థితులు అవన్నీ పోయి దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి గొప్ప యవనుడు తన యొక్క ప్రవర్తన దేని చేత శుద్ధి చేసుకుంటాడు అనే దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాక్యము చేత కదా అనేటువంటి మాట తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ మాటలన్నింటిని బట్టి ఈ రోజున చేరొచ్చినటువంటి అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ తప్పక క్రీస్తు నామాన్ని అంగీకరించి దేవునిలో ఆశీర్వదించబడాలని ఈ మాటలు తెలియజేస్తూ, ప్రత్యేకించి రాజశేఖర్ గారిని బట్టి ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. తప్పక ఆయనకి పండిన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మెండుగా అనుగ్రహించును గాక.
గతించిన సంవత్సరముల కంటే ఈ సంవత్సరము ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆయనకి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించునుగాక. మంచి సమయంలో దైవజనులు రాజ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. వెంటనే మనం కేక్ కట్ చేసి కార్యక్రమం ముందుకు వెళదాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఈ దినాన్ని నీ ప్రియ కుమారుడికి ప్రభు మరి యొక్క నూతనమైన దయాకిరీటం మీరు అనుగ్రహిస్తున్నారు. అందరూ మీ కుడి చేతిని కుమారుల హస్తాలను చాపుతుండగా ముందుగా మీ హస్తము నీ కుమారుడి వైపుకు చాపి దీర్ఘాశు కలుగునగాక. మీ కుటుంబము దీవించబడినగాక. మీతో చేస్తున్న ప్రతి పనివారు దీవించబడుదురుగాక. ఇంకా అనేక మంది బిడ్డలకి మార్గాలు తెరచుదురుగాక. మీ కుటుంబ చుట్టూ దేవునికి కంచు కలుగునగాక. ఇది మొదలుకొని మిమ్మల్ని మీ కుటుంబాలను అలాగే రాజశేఖర్ గారి యొక్క కుటుంబము ఈ రోజు జరుపుకుంటున్న నీ పుట్టినరోజు నూతనమైన దయాకీటము చేత దేవుని హస్తము సదాకాలము తోడై ఉండునుగాక. తోడై ఉండునుగాక. మేలు కలుగునుగాక. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మక నామము తండ్రి ప్రార్థన చేయొచ్చు. నామ పరమ తండ్రి. మంచిది. ఈ మంచి సమయంలో కేక్ కట్ చేద్దాం. పాట పాడతారా? బర్త్డే సాంగ్ పాడతారా? రండి కళ్యాణ్ గారు ఆ పక్కకి రండి ఒకసారి. క్రీస్తు కృప పరిశుద్ధాత్మక సహవాసము సమాధానము వాళ్ళు రాజశేఖర్ పైన వారి పైన తప్పకమైన కృప కాపుదల దేవుడు అనుగ్రహించుగాక.
కోటేశ్వరరావు గారు, రండి కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, రండి పుణ్యవతి గారు, రండి అందరూ ఆహ్వానితులే. తొందరగా పెట్టిస్తే మనం కార్యక్రమం ముందుకు పెడతాం. రండి ప్రసాద్ గారు, ఏది పవిత్ర ప్రసాద్ గారు వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, ఒక్క 5 నిమిషాల్లో స్తుతి ఆరాధన చేసి మనము కార్యక్రమం ముందుకు వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇక్కడ స్పూన్ వెళ్ళి ప్రశాంతి గారు, మేరీ గారు ఒకసారి తినిపించారు. ఫోటో తీసేస్తే బాగుంటుంది కదా. లక్ష్మి గారు, ఇంకెవరైనా వస్తున్నారా? ఆయన పిలిచారు యాక్చువల్లీ. వెళ్ళినా రండి తొందరండి, టైం చక్కటి కేకులు సిద్ధపరిచిన చిన్నబాబు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. వెళ్తున్నారు ప్రశాంతి గారు, లక్ష్మి గారు. కార్యక్రమం ముందుకు వెళ్ళిపోమంటారు నన్ను. రాజీ, ప్రశాంతి గారు, ప్రశాంతి గారు అక్కడే ఉండాలి. ప్రశాంతి గారు పెళ్లి రోజు గిఫ్ట్ ఒకటి వచ్చింది. అక్కడే ఉన్నాడు ప్రశాంతి గారు. ప్రశాంతి గారు అక్కడే ఉంటారు. రండి, ఇందిరమ్మ గారు వస్తారు. ప్రశాంతి గారు పెళ్లి రోజు గిఫ్ట్ తొందర తీసుకోండి. శాంతారావు గారు వచ్చి స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. వారికి
పరిశుద్ధుడా నీకు ఎవరికి వారు స్వరాన్ని ఎవరు ఇంతవరకు ఏ విధంగా అయితే మనం సంతోషించామో ఈ సమయంలో ఆయన నామాన్ని మహిమపరిచే సమయం, ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించేటువంటి సమయం. ఈ సమయంలో దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవుడు మీ జీవితంలో చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి అయా నీకు వందనాలు, అయా నీకు స్తోత్రం ప్రభువా. కృపల తండ్రి నీకు స్తోత్రం. గొప్ప కార్యాలు చేయబడానికి స్తోత్రం. ఆశ్చర్యకరడానికి వందనాలు. హల్లెలూయా నీకు స్తోత్రం, అయా నీకు వందనాలు. పరిశుద్ధుడా 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 మాకు నూతనమైన జీవితాలు ఇచ్చేవాడా, మమ్మల్ని పాపములో నుంచి తప్పించేవాడా నీకు వందనాలు. మాకు పాప క్షమాపణ ఇచ్చిన దేవానికి స్తోత్రం. నీ రక్తంలో పరిశుద్ధత, నీ రక్తంలో పరిశుద్ధత ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మనికి వందనాలు. హల్లెలూయా నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలు. హల్లెలూయా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించేదా అధికముగా
చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను ప్రేమించావు, విడిపించావు, నన్ను మురిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. నా అతిక్రమములకై నా పాపములకై గాయాలు పొందినావే, నా దోషములకై కొలుంబిగా మారి నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివే. పరిశుద్ధుడా పరమతండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిలో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేసే ప్రభువు దయచేయండి. అవును ప్రభు, ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి జీవితాలుగా చేసిన దేవానికి వందనాలు. ఆయన మాలో పాపమును తీసివేసిన దేవానికి స్తోత్రం, పరిశుద్ధులుగా మార్చిన దేవానికి వందనాలు.
నీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని కడిగిన దేవా నీకు అవును ప్రభువా. తప్పక మమ్మల్ని స్థిరపరచండి. లోకము వైపు మేము చూడకుండా తండ్రి, పాపము వైపు మేము చూడకుండా ప్రభువా నిష్ట కలిగి మేము ఉండే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఆరాధించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో బిడ్డలను స్వస్థపరచండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి లేవనెత్తండి ప్రభువా, నీకు స్తోత్రం. వారి ప్రతి అవసరతలు తండ్రి యేసు క్రీస్తు నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాము. ఎవరికైతే ప్రభువా రక్షణ భాగ్యం ఇంకను లేదో తండ్రి, రక్షణ భాగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అయా ప్రభువా నీకు స్తోత్రం. యవ్వన కాలంలో నిచుండగా తండ్రి తొట్టిల్లేటువంటి నైనా అవకాశం ఎక్కువ ఉన్నటువంటి సమయంలో ప్రభువా బిడ్డలకనైనా నీ వైపు తిరిగినైనా నీ రక్షణ భాగ్యాన్ని సంపాదించుకుని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తుతించిన ఆరాధించిన బిడ్డలందరినీ ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశీర్వదించమని, వాక్యంలో వెళుచుండగా తప్పక వినగల చెవులు, గ్రహించగల మనస్సునైనా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామమును బట్టి ప్రార్థన అడుగుచున్న మా పరమ తండ్రి. అందరూ సావధానంగా కూర్చుందాం. శ్రేష్టమైనటువంటి సమయానికి మనము రావడం జరిగింది. సో వాక్యం వినడానికి సిద్ధపడి ఇంచుమించుగా 7, 10, 25 నిమిషాల వరకు మన వాక్యం వినే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఒక వాక్యంలో పాలు పొందాలని, స్తుతించినప్పుడు ఆరాధన చేస్తున్నటువంటి సమయాల్లో అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం ఉంటుంది, విభాగింపబడినటువంటి నాలుకలతో అనేటువంటి మాట. అంటే గొప్ప శబ్దముతోనూ మన శరీర చేతులు లేకపోతే కాళ్ళు లేకపోతే నోరు అన్నింటితోనూ మనం స్తుతించేటువంటి వారముగా మనము ఉండాలి. అటు రీతిలో చక్కగా నడిపించినటువంటి పెద్దలు శాంతరావు గారిని బట్టి, అదేవిధంగా రాజు గారిని బట్టి అలాంటి అన్య భాషలు మాట్లాడే గొప్ప వరాన్ని మనం పొందుకోగలగాలి. అన్య భాషలు మాట్లాడే అది ఒక వరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మంచి సమయంలో వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉండాలని తెలియజేస్తూ, దైవజనులు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆయా సమయాల్లో మన మధ్యకి వచ్చి వాక్యం ప్రకటిస్తున్నటువంటి దైవజనులు రాజ్ కుమార్ గారి ప్రభువును స్థితిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలకు ప్రభు పేరిట మీకు అందరికీ సమాధానం దైవజన్యం కలిగిన గాక. అందరు బాగున్నారా? దేవుని కృప చేత గడిచిన దినాలు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనమందరము శ్యామము కర్మగా ఉన్నామంటే దేవుని కృప. హల్లెలూయా. కానీ ఏదేమైనప్పటికీ ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడడానికి అని ఇష్టపడుతున్నాడు. సమయము కొంచెమే ఉన్నది కాబట్టి ఆ కొంచెం సమయంలో 10 నిమిషాలు నేను ముగించి నేను మిమ్మల్ని పెద్దరికడి పంపుతాను. మీకన్నా ముందుగా నేను పెద్దరికడి వెళ్ళాలి. ఇది 2వ ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా స్తుతి లేకుండా ఏమి లేకుండా నేరుగా వాక్యానికి వెళ్ళిపోవడం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చక్కగా యవ్వన బిడ్డలను రాజశేఖర్ గారు మరి ఎంతగానో తీసుకొచ్చారు. అన్ని కుటుంబముల నుండి వారి మందిరానికి రావటమే గొప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆత్మ దేవుని మందిరానికి తీసుకురావడానికి ఎంతో బాధపడతాం. కానీ ఒక రాజశేఖర్ గారు అయితే వారితో ఉన్న వారి యొక్క స్నేహాన్ని బట్టి, వారి కంపెనీని బట్టి అన్యోన్యులైనా సరే వారు నిజంగా ప్రేమతో ఇక్కడికి వచ్చి కూర్చోవడం అది దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమను మనం చూపించాలంటే అలా ప్రేమ చూపించాలి. వారో రకము మనమో రకం కాదు. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వారము దేవుని పిల్లలమే. ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు సృష్టించిన దేవుడు. అయితే ఒకనాడు ఒక దినములో మనము కూడా అన్యోన్యుల మధ్యలో